गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। శ్లోకం చదువుతాం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. సో అయితే అర్జునుడికి మనసులో కన్ఫ్యూజన్. ఏమిటి కన్ఫ్యూజన్ అంటే చూస్తున్నాం మనం చాలా డీటెయిల్డ్గా. సో కన్ఫ్యూజన్ ఏంటంటే కర్మ సన్యాసము కర్మయోగము అను రెండు మార్గాలు ఉన్నాయి. రెండు మార్గాలు కూడా శ్రేయస్సు అంటే మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఈ రెండిట్లోనూ కృష్ణుడు చెప్తున్న వాక్యాలను బట్టి కర్మ యోగము కంటే కర్మ సన్యాసము గొప్పది, కానీ నన్నేమో తక్కువదైన కర్మయోగం చేయమంటున్నాడు కృష్ణుడు. ఇది మనసులో శంక. ఈ రెండు కూడా మోక్షాన్ని ఇచ్చే మార్గాలైతే నేను తక్కువైనటువంటి కర్మయోగాన్ని ఎందుకు చేయాలి? రెండిట్లో ఏది గొప్పదో అదే చేస్తాను, ఏది గొప్ప మార్గమో దాన్ని అనుష్ఠిస్తాను. అయితే కర్మ సన్యాసము, ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. కర్మ సన్యాసం అనగా భగవద్గీతలో శ్రీకృష్ణుడి ఉద్దేశంలో కర్మ సన్యాసము అంటే ఎక్కడ కర్మ సన్యాసం అను పదం వచ్చినా కూడా దాన్ని కర్మల యొక్క కర్తృత్వ సన్యాసము అని తీసుకోవాలి మనం. అది కరెక్ట్ అండర్స్టాండింగ్. ఫిజికల్గా కర్మలు మానేసేమా లేదా ఈజ్ నాట్ సో మచ్ రిలవెంట్, కానీ అక్కడ మౌలికమైనటువంటి పాయింట్ ఏంటంటే కర్తృత్వ భావాన్ని వదిలేసామా లేదా. అది మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫిజికల్గా కర్మలు వదిలేశాడు. కర్తృత్వ భావాన్ని వదిలేస్తే కర్మలు చేస్తున్నా కూడా చేస్తున్నట్లు లెక్క కాదు, ఎందుకంటే ఆ కర్మ బంధము బంధించదు అటువంటి వ్యక్తిని. శ్రీకృష్ణుడు చెప్తున్న కర్మ సన్యాసము అది, కానీ అర్జునుడికి అలా అర్థం కావట్లేదు. ఎందుకంటే లోకంలో మనకి కర్తృత్వ భావాన్ని వదిలేయకుండా, అంటే రాగద్వేషాలను వదలకుండానే ఆశ్రమ సన్యాసం పుచ్చుకునే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అలా ఉత్తనే ఆశ్రమ సన్యాసం పుచ్చుకోవడం వల్ల పెద్ద లాభం లేదు అని శాస్త్రం యొక్క అభిప్రాయం. సన్యాసం తీసుకోవడము అంటే మనసులో ఫస్ట్ సన్యాసం, మనసా సన్యాస్యాస్తే అని చెప్పాడు. ముందు మనసులో సన్యాసించాలంటే కర్తృత్వాన్ని వదిలేసేయాలి. ఆ తర్వాత ప్రారంధానుసారము ఆశ్రమాన్ని ఆశ్రయించి ఆశ్రమ సన్యాసం పుచ్చుకుంటే సరి, పుచ్చుకోకపోయినా ఓకే. గృహస్థుగా ఉంటూ ఎంతో మంది మహాత్ములు ఉన్నారు, గృహస్థులుగా ఉంటూ వాళ్ళు సన్యాసులే మనసులో, ఎందుకంటే వాళ్ళకి కర్తృత్వ భావము కించిత్తు కూడా లేదు. కానీ ఇక్కడ అర్జునుడికి ఆ విధంగా అర్థం కావట్లేదు. అది అందుకని ప్రశ్న, కృష్ణ హే కృష్ణ, కర్మణాం సన్యాసం, కర్మల యొక్క సన్యాసం అంటే జ్ఞాననిష్ట లేకుండా జస్ట్ కర్మలను సన్యసించుట. ఇక్కడ దాని అర్థం అంటే జ్ఞానరహిత కర్మ సన్యాసం అని అర్థమవుతుంది కృష్ణుడికి. సో కర్మణాం సన్యాసం, కర్మల యొక్క సన్యాసం. పునః యోగం చ శంససి, మళ్ళీ యోగము చేయమని చెప్తున్నావు నన్ను. యత్ శ్రేయ ఏతయోహో, ఏతయోహో యత్ శ్రేయ ఏకం, ఈ రెండిట్లో ఏదైతే శ్రేయస్కరమో ఒకటి, ఏ ఒకటి శ్రేయస్కరమో అది తత్ మే బ్రూహి సునిశ్చితం, తత్ సునిశ్చితం మే బ్రూహి, అది నువ్వు నిశ్చయించుకుని నాకు చెప్పు, నిశ్చయించుకుని నాకు చెప్పు అంటున్నాడు. అంటే ఏదో గోడ మీద పెళ్లివాటంలో చెప్పొద్దు నాకు ఆన్సర్, నాకు డైరెక్ట్గా చెప్పు నేనేం చేయాలో అని చెప్తున్నాడు. అయితే దీన్ని మనము ఇక్కడ ఈ ప్రశ్న యొక్క ఇంపార్టెన్స్ అర్థం కావాలని డిస్కస్ చేసుకున్నాం.
సో ప్రశ్న యొక్క ఇంపార్టెన్స్, ప్రశ్న యొక్క రెలవెన్స్ ని నిలబెట్టాలి. అప్పుడే తర్వాత మళ్ళీ ఇంకా 14 అధ్యాయాల ఇన్స్ట్రక్షన్ ఉంది. ఈ ప్రశ్నే ఇర్రెలవెంట్ ప్రశ్న అయితే నెక్స్ట్ 14 అధ్యాయాల గీతా బోధన కూడా వేస్ట్ అయిపోతుంది. సో అందుకని ఈ ప్రశ్నను జాగ్రత్తగా నిలబెట్టవలసిన అవసరం ఉన్నది. అందుకని ఇక్కడ మనకి కొంచెం డీటెయిల్డ్ భాష్యము ఉన్నది. సో అయితే శంకర్లు ఏం చెప్తున్నారు ఇక్కడ, శ్రీకృష్ణుడు చెప్పబోయే సమాధానాన్ని కూడా పరిశీలించి ఈ ప్రశ్న యొక్క రిలవెన్స్ ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నాం మనం. సో ప్రతివచన వాక్యార్థ నిరూపణేనాపి ప్రష్టు అభిప్రాయ ఏవమేవ ఇది గమ్యతే. సో ప్రష్టు అంటే అడుగుతున్నవాడి మనసులో ప్రశ్న ఏమిటి? జ్ఞానరహితమైనటువంటి కర్మ సన్యాసము, కర్మయోగము అని 2 ఉన్నాయి. ఈ 2 కూడా మోక్షాన్ని ఇస్తాయి అని అక్కడ ప్రశ్న. సో మన ప్రష్టు అభిప్రాయ ఏవమేవ ఇది గమ్యతే. ముందు చూసాం మనం ఎక్స్ప్లెనేషన్. కథం ఏ విధంగా అని ఆ చెప్పబోయే వాక్యం యొక్క చెప్పబోయే ఆన్సర్ ని పరిశీలించి ఈ ప్రశ్నను జస్టిఫై చేసే, అంటే ఈ ప్రశ్న వెనకాల ఉన్నటువంటి మనస్తత్వాన్ని జస్టిఫై చేయాలి. ప్రశ్నను జస్టిఫై చేయడం అంటే ఏంటి? ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ అర్జునుడి మనస్తత్వం ప్రకారం ఈ ప్రశ్న వ్యాలిడ్ అని ఆ ప్రశ్న మన అర్జునుడి యొక్క మనస్తత్వాన్ని కరెక్ట్ గా పట్టుకోవాలి. అర్జునుడి యొక్క మనస్తత్వం ఏంటో కరెక్ట్, బుద్ధిలో ఉన్న నిశ్చయం ఏంటో కరెక్ట్ గా పట్టుకుంటే దానికి అనుగుణమైనటువంటి ప్రశ్న అర్జునుడు అడిగాడు, ఆ ప్రశ్నకి అనుగుణమైనటువంటి సమాధానం శ్రీకృష్ణుడు చెప్పాడు అని లాజికల్ గా అది పొంతన కుదురుతుంది. సో ఆ ప్రయత్నంలో ఉన్నారు శంకర్. సో అయితే ఇక్కడ ఈ ప్రశ్న ఇద్దరు అడగచ్చు థియరటికల్ గా. పాసిబిలిటీ ఒకటేంటి, ఆత్మవేత్త ఈ ప్రశ్న అడగచ్చు, కర్మ సన్యాసం గొప్పదా, కర్మయోగం గొప్పదా అని. అలాగే అనాత్మవేత్త అంటే నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయము కలగని వారు కూడా ఈ ప్రశ్న అడగచ్చు, నాకు కర్మయోగము గొప్పదా లేదా కర్మ సన్యాసం గొప్పదా, మంచిదా అని. అదర్ వే రౌండ్, ఆత్మవేత్తకు ఈ మాట చెప్పచ్చు, కర్మ సన్యాసము కర్మయోగము అని 2 పద్ధతులు ఉన్నాయి అని. లేదా అనాత్మవేత్తకు ఈ మాట చెప్పచ్చు, కర్మయోగము కర్మ సన్యాసము అని 2 ఉన్నాయి అని. అయితే ఈ ఎవరి సిచ్యువేషన్ లో ఈ 2 పాసిబుల్, ఈ ప్రశ్న పాసిబుల్ అన్నది పరిశీలిస్తున్నారు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆత్మవేత్త కర్తృత్వానికి అతీతుడు. అతను కర్తయే కాదు, నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయము పూర్తిగా వంటబట్టిన వాడు ఆత్మవేత్త. ఆత్మజ్ఞాని అంటే నేను కర్తను కాను, నా స్వరూపము సచ్చిదానంద స్వరూపము, అనంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపము నేను అని అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆ అనుభవములో నిష్ట కలిగి ఉన్నవారు ఆత్మవేత్తలు. మరి ఆత్మవేత్త కర్తయే కానప్పుడు ఇంకా కర్మయోగము లేదు, కర్మ సన్యాసము లేదు. కర్మ సన్యాసం ఎవరికి వర్తిస్తుంది? నేను కర్తను అన్నవాడికి కర్మ సన్యాసం. కర్తృత్వాన్ని వదిలేయమంటున్నాం కదా. అలాగే నేను కర్తృత్వాన్ని వదిలేయలేకపోతే ఓకే ఫైన్, నువ్వు కర్తవే అనుకుని ఫలము మీద ఆసక్తి వదిలేసి కర్మయోగము చేయి అంటున్నాడు. సో 2 కూడా ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు 2 కూడా ఆత్మవేత్తకు అసలు రెలవెంట్ కానే కాదు. ఈ చాయిసెస్ అనేదే లేదు, ఎందుకంటే అతని చాయిసెస్ కి అతీతుడు. సో ఆత్మవేత్తకు ఈ మాట వర్తించదు, అసలు ఈ ప్రశ్న వర్తించదు, ఈ సమాధానం వర్తించదు. అనాత్మవేత్తకే అంటే నేను కర్తను కాను అన్నటువంటి అనుభవం లేని వారికి, అంటే నేను కర్తను, ఇది నాది, నేను ఫలానా అనేటటువంటి ఐడెంటిఫికేషన్తో అహంకార మమకారములతో ఉన్న వాళ్ళకి, అంటే అనాత్మవేత్తలకే ఈ మాట పొసుగుతుంది అని ఇక్కడ శంకర్లు దాన్ని క్లారిఫై చేస్తున్నారు. సో ఈ పారాగ్రాఫ్ చదువుతున్నాం మనం. ఈ పారాగ్రాఫ్ చదువుతూ ఇక్కడ కించాత యది ఆత్మవిత్ కర్తృకయో సన్యాస కర్మయోగయో నిశ్రేయసకరత్వం తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగస్య విశిష్టత్వం యుజ్యతే యదివా అనాత్మవిత్ కర్తృకయో సన్యాస కర్మయోగయో తదుభయం ఉచ్యతే ఇది. అది ప్రశ్న.
ఈ ప్రశ్న ఆత్మవేత్తకు సంబంధించినదా, ఆత్మవిత్ కర్తృకయో సన్యాస కర్మయోగో నిశ్రేయసకరత్వం. అయితే ఈ మాట ఆత్మవిత్తుకు చెప్తున్నదా, పైగా తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగస్య విశిష్టత్వం ఉచ్యతే. శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు, కర్మయోగము కర్మ సన్యాసము ఈ రెండింటిలో కర్మయోగమే గొప్పది అని, కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అని చెప్పబోతున్నాడు రాబోయే 2వ శ్లోకంలో. అయితే ఈ శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి మాట ఆత్మవేత్తకు చెప్పినటువంటి మాట, లేదా ఎదివా అనాత్మవిత్ కర్తృకయోహో సన్యాస కర్మకయోగయోహో తదుభయం ఉచ్యతే ఇది. అది ప్రశ్న. ఇది వ్యాలిడ్ ప్రశ్న. సో దానికి సమాధానం చెప్తుంది. అత్ర ఉచ్యతే ఆత్మవిత్ కర్తృకయోః సన్యాస కర్మయోగయోః అసంభవాత్ తయోః నిశ్రేయసకరత్వవచనం తదీయాశ్చ కర్మసన్యాసాత్ కర్మయోగస్య విశిష్టత్వాభిధానం ఇత్యేతదుభయం అనుపపన్నం. శంకర్లు అక్కడ సమాధానం చెప్తున్నారు. అక్కడ ఆత్మవిత్ కర్తృకయోః అంటే సంస్కృతం ఈ విభక్తి రూపం తెలిస్తే అప్పుడు సెంటెన్స్ బాగా అర్థమవుతుంది. ఆత్మవిత్ కర్తృకయోహో సన్యాస కర్మయోగయోహో, అది షష్ఠీ బహువచనంలో చెప్తున్నారు, సారీ ద్వివచనంలో చెప్తున్నారు. రెండు ఉన్నాయి కదా, సన్యాసము కర్మయోగము అని రెండు ఉన్నాయి. ఆ రెండింటికి అని చెప్పడంలో అది షష్ఠీ ద్వివచనంలో చెప్తున్నటువంటి పదాలు. అందుకని అవన్నీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ సిలబల్స్ అన్నిటిలో యోహో యోహో అని వస్తోంది. ఆత్మవిత్ కర్తృకయోహో సన్యాస కర్మయోగయోహో తయోహో అదే రిపీట్ అవుతూ ఉంటుంది. సో అది ద్వివచనములు చెప్తున్నారు అని తెలుసుకుంటే ఆ సెంటెన్స్ చక్కగా అర్థమవుతుంది. సో ఆత్మవిత్ కర్తృకయోహో సన్యాస కర్మయోగయోహో అసంభవాత్. సన్యాసము కర్మయోగము రెండు కూడా ఆత్మవిత్తునకు అసంభవములు. ఎందుకంటే ఆత్మవిత్ కర్తయే కాదు, కర్త అయిన వాడికి కదా కర్మ సన్యాసమునే కర్మయోగము అనేది. కర్త కాను అని కూర్చున్న వాడికి కర్మ సన్యాసము లేదు, కర్మ యోగము లేదు, రెండిటికి అతీతుడు. సో అందుకని ఆత్మవిత్ కర్తృకయోహో సన్యాస కర్మయోగయోహో అసంభవాత్ తయోహో నిశ్రేయస్కరత్వవచనం తదీయాచ్చ కర్మ సన్యాసాత్ కర్మయోగస్య విశిష్టత్వాభిధానం ఇత్యేతత్ ఉభయం అనుపపన్నం. అప్పుడు మరి సన్యాసము కర్మయోగము రెండు వర్తించవు అంటే రెండిట్లోనూ ఒకటి మంచిది. తయోహో నిశ్రేయస్కరత్వవచనం, పైగాను అందులో తదీయాశ్చ కర్మ సన్యాసాత్ కర్మయోగస్య విశిష్టత్వం, రెండు కూడా ఇత్యేతత్ ఉభయం అనుపపన్నం, రెండు కూడా ఉపపన్నములు కావు. అంటే రెండు కూడా పాసిబులే కాదు ఆత్మవేత్తకు. అది యది ఆత్మవిదః కర్మ సన్యాసః తత్ప్రతికూలశ్చ కర్మానుష్ఠానలక్షణః కర్మయోగః సంభవేతాం. అయితే యది, అక్కడ ప్రింట్ మిస్టేక్ ఉంది, యది ఆత్మవిదః, అది యది ఆత్మవిదః, ఒకవేళ ఆత్మవేత్తకు కర్మ సన్యాసము పైగా తత్ అని చెప్తే తత్ప్రతికూలశ్చ కర్మానుష్ఠాన లక్షణ కర్మయోగ. సో కర్మ సన్యాసానికి ఆపోజిట్ కర్మయోగం. తత్ప్రతికూలశ్చ, ప్రతికూలము అంటే ఆపోజిట్ అని, దానికి ప్రతికూలమైనటువంటి కర్మానుష్ఠాన లక్షణము కలిగినటువంటి కర్మయోగం సంభవేతాం, ఒకవేళ సంభవము అనుకుంటే తదా తయోః నిశ్రేయస కరత్వోక్తి. అయితే ఆత్మవేత్తకు కర్మ సన్యాసము పాజిబుల్ అండి, కానీ దానికి ప్రతికూలమైనటువంటి కర్మానుష్ఠాన లక్షణము కూడా పాజిబుల్ అని మనం చెప్పగలిగితే అప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి మంచిది అని చెప్పగలుగుతాం. అంటే ఏంటి, ఫస్ట్ ఆత్మవేత్తకి రెండింటి పాజిబిలిటీ ఉండాలి. ఆత్మవేత్తకి కర్మ సన్యాసం పాజిబుల్ అయి ఉండాలి, పైగా కర్మానుష్ఠానము కూడా పాజిబుల్ అయి ఉండాలి. అప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి మంచిది అనే ప్రశ్న పుడుతుంది. కర్మయోగస్య చ కర్మ సన్యాసాత్ విశిష్టాభిధానం ఇత్యేతదుభయం ఉపపద్యతే.
అప్పుడు కర్మయోగము కర్మ సన్యాసము కంటే గొప్పది అనే మాట చెప్పడం పొసగుతుంది. ఆ మాట చెప్పాలంటే ముందు ఆత్మవేత్తకి రెండిటి యొక్క పాసిబిలిటీ ఉండాలి. కానీ శాస్త్రం చెప్తున్నది అదేమిటి? ఆత్మవిదస్తు. ఆ తూ అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అని. సో ఆత్మవిద అంటే షష్ఠి ఏకవచనం. ఆత్మవేత్తకైతే అని అర్థం. ఆత్మవిదస్తు అంటే తూ ఆన్ ది అదర్ హ్యాండ్, ఆత్మవిద ఫర్ ఆత్మవిత్. అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఆత్మవేత్తకైతే సన్యాస కర్మయోగయో అసంభవాత్ తయో నిశ్రేయసకరత్వాభిధానం కర్మ సన్యాసాచ్చ కర్మయోగ విశిష్యతే ఇది చ అనుపపన్నం. కానీ ఆత్మవేత్తకు కర్మ లేదు, కర్మ సన్యాసము లేదు. ఎందుకంటే అతను కర్మలకు ఆ అతీతుడు. కర్మలకు అతీతుడు. ఎందుకంటే నేను కర్తను కాను. ఇక్కడ పాయింట్ అది. సో కృష్ణుడు ఇక్కడ అర్జునుడి యొక్క ప్రశ్న వెనకనున్నటువంటి మౌలికమైనటువంటి పర్స్పెక్టివ్ ఏంటి? నేను కర్తను. కృష్ణుడు ఆన్సర్ ఎవరికి చెప్తున్నాడు? నేను కర్తను అనుకునేవాడికి చెప్తాను. నేను కర్తను కాను అనే ఆత్మజ్ఞాని ఈ ప్రశ్న అడగనుంటూ లేదు. ఆత్మజ్ఞానికి శ్రీకృష్ణుడు ఈ సమాధానం చెప్పే పాసిబిలిటీ కూడా లేదు అని తెలుస్తున్నారు శంకర్లు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. లేకపోతే ఆ శ్లోకము ముందు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ కి విరుద్ధంగా ఉంటుంది. అత్రాహ, మళ్ళీ అక్కడ ఇంకో ప్రశ్న. అక్కడ కొందరు అత్రాహ అంటే అక్కడ ఇలా అంటున్నారు. ఎవరు? కొందరు ఈ పాయింట్ లో ఇంకా క్లారిఫికేషన్ కావాలనుకున్న వాళ్ళు లేదా పూర్వపక్షులు ఈ విధంగా ప్రశ్న వేస్తారు. కొంచెం చాలా డీటెయిల్డ్ గా ఉంటాయి ప్రశ్నలు. మనకి వాళ్ళు ఆ ప్రశ్న డీటెయిల్డ్ గా దాన్ని పూర్తిగా ముక్కలు చేసి ఆ ప్రశ్నని ఆ ప్రశ్నలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా పూర్తిగా ఇన్వాలిడేట్ చేయాలి, పూర్తిగా ఖండించాలి. అప్పుడు ముందుకెళ్తుంది బట్టి. సో అత్రాహ కిం ఆత్మవిద సన్యాస కర్మయోగయో ఉభయో అపి అసంభవ ఆహోస్విత్ అన్యతరస్య అసంభవ. అయితే ఇక్కడ ఇంకా ఒక చిన్న ప్రశ్న. అయితే ఏమంటున్నారు మీరు? ఆత్మవేత్తకు సన్యాస కర్మయోగయోహో, సన్యాసము కర్మయోగము రెండు కూడా ఉభయోహో అపి అసంభవ, రెండు అసంభవములేనా? ఆహోస్విత్ లేదా అన్యతరస్య అసంభవ అంటే లేదా రెండిట్లో ఏదో ఒకటే అసంభవమా? ప్రశ్న. ఆత్మవేత్తకు కర్మ సన్యాసము అసంభవం కాదంటున్నారని ఒప్పుకోవట్లేదు వాళ్ళు. అది అక్కడ వచ్చిన ప్రాబ్లం. కర్మ సన్యాసం లేదంటారేంటి? ఆత్మవేత్త కర్మ సన్యాసం అని శ్రీకృష్ణుడు ముందని చెప్తున్న వాక్యాలన్నీ అలాగే ఉన్నాయి కదా, మీరు ఇప్పుడు వచ్చి ఆత్మవేత్తకు కర్మ సన్యాసం కూడా లేదంటారేంటి? అది ప్రశ్న. అదే చెప్పబోతున్నారు సమాధానం దానికి. సో ఆ ప్రశ్నకి అడగడానికి ఏమడుగుతున్నారు? ప్రశ్న ఏమంటున్నారు? అయితే మీరు ఆత్మవేత్తకు సన్యాసము కర్మయోగము రెండు లేవంటున్నారా, లేక రెండిట్లో ఏదో ఒకటి లేదంటున్నారా? అది ప్రశ్న. యదాచ అన్యతరస్య అసంభవ, లేదా ఏదో ఒకటి అయితే, ఏదో ఒకటి అసంభవం అయితే, రెండు అసంభవమైన పక్షం ఒకటి. ఇంకొక ఆప్షన్ ఏంటి? ఏదో ఒకటి అసంభవము. ఏదో ఒకటి అసంభవం అయితే ఆప్షన్ ఏ కర్మయోగము అసంభవము, ఆప్షన్ బి కర్మ సన్యాసము అసంభవము. మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఆప్షన్ సి రెండు అసంభవము, ఆప్షన్ ఏ ఒకటి ఏంటి కర్మయోగము అసంభవము, ఆప్షన్ బి కర్మ సన్యాసము అసంభవము, ఆప్షన్ సి రెండు కూడా అసంభవము. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అంటారు? మీరు ఏ మాట చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? అది ప్రశ్న. ఆ ప్రశ్న అడుగుతుంది. తదా కిం కర్మ సన్యాసస్య ఉత కర్మయోగస్య ఇది. అయితే ఒకవేళ ఏదో ఒకటే అసంభవమైన పక్షంలో కర్మ సన్యాసము అసంభవమా, ఉత అంటే లేక కర్మయోగము అసంభవమా? కర్మ సన్యాసము యొక్క అసంభవము చెప్తున్నారా, లేదా కర్మయోగము యొక్క అసంభవం అని చెప్తున్నారా అని ప్రశ్న.
అలా జస్ట్ అసంభవం అని చెప్పేస్తే కుదరదు, దానికి కారణం కూడా చెప్పాలి. అసంభవేచ కారణం వక్తవ్యం ఇది, అది ప్రశ్న. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఈ మూడిట్లో ఏది చెప్తున్నారు మీరు, ఎందుకు చెప్తున్నారు, అది క్లియర్ గా చెప్పండి అని ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం. అత్ర ఉచ్యతే, అత్ర ఉచ్యతే, అత్ర ఆహ ప్రశ్న, అత్ర ఉచ్యతే సమాధానం. ఆత్మవిద నివృత్త మిథ్యా జ్ఞానత్వాత్. ఎందుకు అంటే ఆత్మవేత్తకు నివృత్త మిథ్యా జ్ఞానత్వాత్, మిథ్యా జ్ఞానము తొలగిపోయినది కాబట్టి. అది సంగ్రహవాక్యం ఆన్సర్లో. ఒక్క పదంలో ఆన్సర్ చెప్పాలంటే ఇది ఆన్సర్. నివృత్త మిథ్యా జ్ఞానత్వాత్, ఆత్మవేత్తకు కర్మ సన్యాసము కర్మయోగము రెండు పాజిబుల్ కాదు. అది సింపుల్, అది సమ్మరీ ఆన్సర్. ఆ తర్వాత వస్తున్న పారాగ్రాఫ్ అంతా దానికి వివరణ భాష్యం అంట. ఆన్సర్ ముందు ఒక్క పదంలో చెప్పేసి అప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో నివృత్త మిథ్యా జ్ఞానత్వాత్, చాలా గంభీరమైనటువంటి పదం. మిథ్యా జ్ఞానము తొలగిపోయినది కాబట్టి ఆత్మవేత్తకు కర్మ సన్యాసము కర్మయోగము రెండు ఉండదు. ఏమిటి ఆ మిథ్య? నేను ఫలానా, ఇది నాది అనేది మిథ్య. అదే మిథ్య. ఇక్కడ నేను నేను ఈ మనస్సు బుద్ధి ఇంద్రియము శరీరము ఈ ఈ సంఘాతము నేను, అది మిథ్య. సో నేను శరీరము స్థూలము అయినటువంటి ఐడెంటిఫికేషన్. ఓకే, నేను శరీరము కాదు తేలింది, కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి భావజాలము నేను, మనసు బుద్ధి అది నేను. నేను ఫలానా ఆ, నేను ఫలానా వంశమునకు చెందిన వాడిని, నేను ఫలానా క్వాలిఫికేషన్ ఉన్నవాడిని, నేను పురుషుడను, నేను స్త్రీని. ఇది అంతకంటే స్థూలమైనటువంటి నేను ధర్మపరుడను, నేను అధర్మపరుడను, ఇవన్నీ ఇంకా స్థూలమైనటువంటి ఇంకా సూక్ష్మమైనటువంటి ఐడెంటిఫికేషన్స్. నేను చదువుకున్న వాడిని, నేను చదువుకోని వాడిని, ఇవన్నీ ఏంటంటే చాలా సూక్ష్మమైన లెవెల్లో ఉండేటటువంటి ఐడెంటిఫికేషన్స్. అదే మిథ్య అంతే, అది మిథ్య. సంసారానికి కారణం అది. మన మనసులో ఉన్నటువంటి ఆ అహంకార మమకారంలే బయట ఉన్న ప్రపంచంలో ఉన్న వస్తువులు వ్యక్తుల మీద మనము ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఒక వ్యక్తి మనిషి ఈ ఈ వ్యక్తి నాకు ఇష్టము, ఈ వ్యక్తి నాకు ఇష్టం లేదు అనేది ఎక్కడ ఉంటుందండి? జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ ఇష్టాలు ఎదురుకుండా ఉన్న వ్యక్తిలో ఉండవు. ఎదురుకుండా ఉన్న వ్యక్తిలో ఉన్నది ఏదో ఉన్నది, కానీ ఆ వ్యక్తి నాకు ఇష్టము, ఆ వ్యక్తి నాకు ఇష్టం లేదు అన్నది మన మనసులో ఉంటుంది. ఇప్పుడు స్వీట్ ఉంది, నాకు స్వీట్, ఒకరికి స్వీట్ ఇష్టం ఉంటుంది, ఒకరికి స్వీట్ ఇష్టం ఉండదు. స్వీట్ పట్ల ఇష్టాలు స్వీట్లో ఉండవు. స్వీట్లో ఉన్నది ఉన్నది, కానీ స్వీట్ పట్ల ఉన్నటువంటి ఇష్టము అయిష్టము ఆ రెండు కూడా బయట వస్తువులో లేవు, మన మనసులో ఉన్నాయి, మన బుద్ధిలో ఉన్నాయి, మన మనసులో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఇంప్రెషన్స్ లో ఉన్నాయి, ఆ సంస్కారాల్లో ఉన్నాయి. సో అది మిథ్య. సో అందుకని సింపుల్ గా చెప్పాలంటే అందుకని వేదాంతంలో ఈ జగత్ అంతా మిథ్య అని చెప్తారు. జగత్ అంటే ఫిజికల్ గా అక్కడ ఉన్నది కాదు, నామరూపములు జగత్. బయట ఏదో ఉంది, ఇప్పుడు ఎదురుకుండా ఏదో ఫోన్ కనిపిస్తోంది, అది ఏమిటో ఎవడికి తెలుసు, అది ఏమిటో ఎవడికో తెలియదు, మనం ఫోన్ అని పేరు పెట్టుకున్నాం. సో మనం ఫోను అని దాంతో వ్యవహరిస్తుంది. సో సో ఫోన్ అనేది ఏమిటి? ఫోన్ అనేది నామరూపం, ఒక రూపము, ఆ రూపానికి పెట్టినటువంటి నామము. అక్కడ ఉన్న వస్తువు, అక్కడ ఉన్న వస్తువు అది ఏమిటో మనం చెప్పడం మనకి తెలీదు, ఎవరికి సంభవమే కాదు. కానీ ఆ వస్తువుకి మనం అందరము ఒక కామన్ మానవాళి అంతా కూడా ఆ వస్తువుని ఫోన్ అని పిలుస్తారు. సో జగత్ అంటే నామము రూపము, తినగానే అది మిథ్య. అందుకని నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నామరూపాలు మన మనసులో ఉన్న బుద్ధిలో ఉన్న సంస్కారముల నుంచి వచ్చాయి. బయట వస్తువు వచ్చి చెప్పట్లేదు నా పేరు ఇదని, మనం పెట్టుకున్నాం ఆ పేరు. బయట వస్తువు వచ్చి చెప్పట్లేదు మీకు నేను ఇష్టము, మీకు నేను అయిష్టము అని, మనం పెట్టుకున్నాము. ఎదురుకుండా ఉన్న వ్యక్తిలో ఇష్టాలు లేవు, ఆ రాగాలు ద్వేషాలు మనము మనసులో పెట్టుకున్నాం, అది అందుకనే అది మిథ్య. అందుకని ఆ జగత్ అంతా మిథ్య. మన మనసులో ఉన్న రాగద్వేషాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది వరకు మనం పోగేసుకున్నటువంటి సంస్కారాల నుంచి వచ్చాయి. అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి పుట్టింది? బయట నుంచి పుట్టలేదు, లోపల
మనం మన మన బుద్ధి నుంచి పుట్టే, మన బుద్ధిలో ఉన్న సంస్కారాల నుంచి పుట్టే. సో బయట వస్తువులేమి ఎవరిని ఏం చేయవు. మన మనసులో ఉన్న సంస్కారాలే దుఃఖాన్ని కలుగు చేస్తాయి. అలా మీరు ప్రతిదీ పరిశీలించవచ్చు. చాలానే చూసాము. సుఖ దుఃఖముల యొక్క ప్రసక్తి వచ్చినప్పుడు కూడా చూసాం. సుఖము, ఇప్పుడు ఒక సుఖాన్ని అనుభవించామనుకోండి, ఆ సుఖము యొక్క అనుభవము కంటే ఆ సుఖానుభవము యొక్క స్మృతి ఎక్కువ సుఖాన్ని ఇస్తుంది, ఆ దుఃఖాన్ని ఇస్తుంది. పోయింది, ఆ సుఖము పోయిందని. ఒక సుఖము అనుభవించినప్పుడు సుఖము, ఆ సుఖము పోయినప్పుడు వచ్చినటువంటి దుఃఖము మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆ సుఖానుభవములో ఉన్నటువంటి సుఖము కంటే ఆ సుఖానుభూతి యొక్క స్మృతి సుఖాన్నో దుఃఖాన్నో కలుగజేస్తుంది. యాక్చువల్లీ ఆ మూమెంట్ లో ఆ విషయాన్ని అనుభవించడం అయిపోయింది, ఆ మూమెంట్ వెళ్ళిపోయినది. కానీ తర్వాత మన స్మృతిలో దాని యొక్క ఇంప్రెషన్ మిగులుతుంది. ఆ ఇంప్రెషన్ కలుగజేస్తుంది. అది నాకు సుఖాన్ని ఇచ్చింది అన్న అన్న ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. లేదా ఇప్పుడు ఆ సుఖం లేదు కాబట్టి నేను దుఃఖిస్తున్నాను అనే ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. అంతేనే కానీ నిజంగా సుఖానుభవము దుఃఖానుభవము ఏమి ఉండవు. ఉన్నది అనుభవం ఏదో ఉంటుంది, కానీ మనసులో ఉన్నటువంటి ఇంప్రెషన్సే సుఖాన్ని దుఃఖాన్ని కలుగు చేస్తాయి. ఇదంతా మనం ఆల్రెడీ కొంత మేరకు చూసే ఉన్నాము. అందుకని మిథ్యా జ్ఞానం, అది అందుకని జగత్తు మిథ్య అంటారు. అయితే ఆత్మజ్ఞానికి ఈ మిథ్య పోయింది. నివృత్త మిథ్యా జ్ఞానత్వాత్. మిథ్య పోయింది అంటే ఫండమెంటల్ గా పోయింది ఏమిటి? ఫండమెంటల్ గా పోతున్నది నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి అహంకార మమకారములు పోతాయి. అంటే మన జీవితం ఎలా ఉంటుందంటే, నేను అన్న ఒక సెంటర్ అనుకుంటే దాని చుట్టూ నేను ఫలానా, ఇది నాది అనే ఒక సర్కిల్ గీసుకుని కూర్చుంటాం. ఆ సర్కిల్లో ఉంటుంది మన సంసారం. నివృత్త మిథ్య, అది మిథ్యా జ్ఞానముని మిథ్య మీద బేస్ అయి ఉన్నది. నివృత్త మిథ్యా జ్ఞానము అంటే ఆ సర్కిల్ పోయింది, ఆ సర్కిల్ డిసపియర్ అయిపోయింది. సర్కిల్లో సెంటరు లేదు, సర్కిల్ యొక్క బౌండరీ లేదు, నేను ఫలానా అనేటటువంటి ఐడెంటిఫికేషన్ లేదు, ఇది నాది అనేటటువంటి బౌండరీ కూడా లేదు. సో అందుకని ఆత్మవేత్తకు కర్తృత్వము భోక్తృత్వము ఉండవు. దేర్ఫోర్ ఆత్మవేత్తకు కర్మ సన్యాసము కర్మయోగము కూడా రెండు ఇర్రెలవెంట్. అందుకని ఒక మాటలో చెప్పాలంటే ఆత్మవిద నివృత్త మిథ్యా జ్ఞానత్వాత్. అది అలా బట్టి పెట్టుకోవచ్చు ఆ వాక్యం, ఆ చిన్న ఫ్రేజ్ని. అందుకని ఆత్మవేత్తకు కర్మయోగము కర్మ సన్యాసము రెండు రెలవెంట్ కాదు. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. విపర్యయ జ్ఞానమూలస్య కర్మయోగస్య అసంభవ స్యాత్. సో మిథ్యా జ్ఞానము తొలగిపోతే ఏమైంది? మిథ్యా జ్ఞానమును బేసిస్ గా ఉన్నటువంటి కర్మయోగము అసంభవం అవుతుంది. అంతే కదా? కర్మయోగము ఎవరికి సంభవము? నేను కర్తను అనుకున్న వాడికి సంభవము కర్మయోగం. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? కర్మణి ఏవ అధికార మా ఫలేషు కదాచన. ఆ మాట ఎవరికి చెప్తున్న మాట అది? నేను కర్తను అనుకున్న వాడికి చెప్తున్నటువంటి మాట అది. నేను కర్తనే కాదయ్యా బాబు అంటే నువ్వు కర్మకి అధికారి అని చెప్పడం ఏమిటి? మళ్ళీ ఆయన నేను కర్తనే కాను అని తెలుసుకున్న వాడికి శ్రీకృష్ణుడు వచ్చి నువ్వు అలా కాదు, నీకు కర్మల యందు అధికారం ఉంది అని ఎందుకు చెప్తాడు? అలా చెప్పడు. నేను కర్తను అనుకుని ఈ పని నేను చెయ్యను, ఎందుకంటే దాని నుంచి వచ్చే ఫలము యందు నాకు ద్వేషము ఉన్నది అనుకున్న వాడికి చెప్తున్నటువంటి మాట శ్రీకృష్ణుడు అది. అంతే కదా? ఫస్ట్ నేను కర్తను అనుకోవాలి, తర్వాత ఆ కర్మ యందు వచ్చే ఫలము నాకు వద్దు అనుకోవాలి. అప్పుడు నేను పని చేయడం మానేయాలి. అర్జునుడు అదే స్టేట్ లో ఉన్నాడు. నేను యుద్ధం చేస్తున్నాను, నేను వెళ్ళి నా వాళ్లను చంపేస్తున్నాను, నా వాళ్లను చంపేస్తే వచ్చేటటువంటి దుఃఖము నాకు వద్దు, సో నేను యుద్ధం చేయను అంటున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కర్మిణీయేవ అధికార మా ఫలేషు కదాచన అని చెప్తున్నాడు. ఫలముల యందు ఆసక్తిని పక్కన పెట్టి నువ్వు కర్మలు చేయము అని చెప్తున్నా. అంటే ఎవరికి చెప్పిన మాట? మిథ్యా జ్ఞానము ఉన్నవాడికి చెప్పినటువంటి మాట, అంతేకాని మిథ్యా జ్ఞానం తొలగిపోయినటువంటి వాడికి చెప్తున్నటువంటి మాట కాదు అని క్లారిఫై చేస్తున్నాను. విపర్యయ జ్ఞానం అంటే ఆపోజిట్, అంటే మిథ్యాజ్ఞాన మూలస్య కర్మయోగస్య. మిథ్యాజ్ఞానమే మూలముగా కలిగినటువంటి కర్మయోగం యొక్క అసంభవ ఎవరికి? ఆత్మవేత్తకు.
ఎందుకు? ఇంకా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జన్మాది సర్వ విక్రియా రహితత్వేన నిష్క్రియం ఆత్మానం ఆత్మత్వేన యహ వేత్తి తస్య ఆత్మవిదః. సో ఎటువంటి ఆత్మవేత్తకు? జన్మాది సర్వ విక్రియా రహితత్వేన నిష్క్రియం ఆత్మానం ఆత్మత్వేన యహ వేత్తి. అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఇదివరకు చెప్పారు శంకర్లు ఈ మాట. జన్మాది షట్ వికారాలు, 6 వికారాలు అని చెప్పాడు. పుట్టుట, ఉండుట, పెరుగుట, తర్వాత తర్వాత అలా పెరిగి కొన్నాళ్ళు అలా పెరిగిన స్టేట్ లో ఉండుట, తర్వాత క్షీణించుట, మరణించుట అని 6 చేంజెస్ చెప్పారు. ఈ ఈ జగత్తులో పుట్టిన ప్రతిదానికి కూడా ఈ 6 చేంజెస్ ఉంటాయి. అంటే పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ విలీనం అయిపోయేదాకా వాటిని 6 స్టేజెస్ కింద చెప్పారు. విక్రియము అంటే వికారం. వికారము అంటే తెలుగు వికారము కాదు, సంస్కృతంలో వికారం. వికారము అంటే చేంజ్. జన్మాది సర్వ విక్రియ రహితత్వేన, జన్మ మొదలగు చేంజెస్ ఏమి ఉండవు. దేనికి? ఆత్మస్వరూపానికి. అది తెలుసుకున్నవాడు, నేను నేను సచ్చిదానంద స్వరూపము, నా స్వరూపము సచ్చిదానంద స్వరూపము అని తెలుసుకున్నవాడు, అతనికి తెలుస్తూ ఉంటుంది నాకు పుట్టుక లేదు, నాకు చావు లేదని. సో జన్మాది సర్వ విక్రియారహితత్వేన నిష్క్రియం ఆత్మానం ఆత్మత్వేన యహ వేత్తి. చావు పుట్టుకలు ఎవరికి ఉంటాయి? శరీరానికి ఉంటాయి, మన స్వరూపానికి ఉండవు అని తెలుసుకున్న వాడికి ఆత్మను ఆత్మత్వేన యహ వేత్తి. నా స్వరూపము ఈ ఆత్మస్వరూపము కానీ నా స్వరూపము ఈ మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, శరీరము, ఇంద్రియము ఇది కాదు అని తెలుసుకున్నటువంటి ఆత్మవేత్తకు కర్మయోగము అసంభవం. ఎందుకు? సమ్యక్ దర్శనేన అపాస్త మిథ్యాజ్ఞానస్య నిష్క్రియ ఆత్మస్వరూపావస్థాన లక్షణం సర్వకర్మ సన్యాసం ఉక్త్వా తద్విపరీతస్య మిథ్యాజ్ఞాన మూలకర్తృకత్వ అభిమాన పురస్సరస్య సక్రియ ఆత్మస్వరూపావస్థాన రూపస్య కర్మయోగస్య ఇహ గీతాశాస్త్రే తత్ర తత్ర ఆత్మస్వరూప నిరూపణ ప్రదేశేషు సమ్యక్ జ్ఞాన మిథ్యాజ్ఞాన తత్కార్య విరోధాత్ అభావః ప్రతిపద్యతే. అయితే చాలా పెద్ద వాక్యము. సమ్యక్ దర్శనేన అపాస్త మిథ్యాజ్ఞానస్య, అంటే సమ్యక్ దర్శనము చేత అపాస్త మిథ్యాజ్ఞానస్య తొలగిపోయినటువంటి మిథ్యాజ్ఞానము యొక్క నిష్క్రియ ఆత్మస్వరూపావస్థాన లక్షణం సర్వకర్మ సన్యాసం ఉక్త్వా. అయితే జ్ఞానికి చెప్పిన సర్వకర్మ సన్యాసం ఎటువంటిది? నిష్క్రియ ఆత్మస్వరూపావస్థాన లక్షణం. సమ్యక్ దర్శనము చేత అపాస్త మిథ్యాజ్ఞానస్య, సమ్యక్ దర్శనము చేత మిథ్యాజ్ఞానము తొలగిపోగా, మిథ్యాజ్ఞానం అంటే నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి మిథ్యాజ్ఞానము తొలగిపోగా, మరి నేను ఫలానా, ఇది నాది అన్న మిథ్యాజ్ఞానము తొలగిపోయినప్పుడు నేనెవరు? నిష్క్రియ ఆత్మస్వరూపము. నిష్క్రియ ఆత్మస్వరూపావస్థాన లక్షణం సర్వకర్మ సన్యాసం ఉక్త్వా. జ్ఞానికి చెప్పిన సర్వకర్మ సన్యాసం అది. ఇక్కడ అర్జునుడికి అర్థమవుతున్న కర్మ సన్యాసం అది కాదు. అర్జునుడికి అర్థమవుతున్న కర్మ సన్యాసము జ్ఞానరహిత కర్మ సన్యాసం. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు జ్ఞానికి చెప్పిన సర్వకర్మ సన్యాసం ఎక్కడెక్కడైతే జ్ఞాని యొక్క స్టేట్ ని డిస్క్రైబ్ చేస్తూ కర్మ సన్యాసం చెప్పాడో శ్రీకృష్ణుడు, అక్కడ చెప్పిన సర్వకర్మ సన్యాసం యొక్క లక్షణం ఇది. సమ్యక్ దర్శనేన అపాస్త మిథ్యాజ్ఞానస్య నిష్క్రియ ఆత్మస్వరూపావస్థాన లక్షణం సర్వకర్మ సన్యాసం ఉక్త్వా. అది చెప్పినటువంటి సన్యాసం. అర్జునుడికి అలా అర్థం కాలేదు. తద్విపరీతస్య మిథ్యాజ్ఞాన మూల కర్తృకత్వ అభిమాన పురస్సరస్య. కర్మయోగం ఎవరికి? దానికి ఆపోజిట్ పర్స్పెక్టివ్ లో ఉన్నవాడికి. తద్విపరీతస్య మిథ్యాజ్ఞాన మూల కర్తృకత్వ అభిమాన పురస్సరస్య. కర్తృకత్వము అభిమానం ఉండాలి, అంటే నేను కర్తను అనే అభిమానం ఉండాలి, అంటే ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి
ఐడెంటిఫికేషన్ నిండిపోయి ఉండాలి. అభిమాన పురస్సరస్య సక్రియ ఆత్మస్వరూపావస్థాన స్వరూపస్య కర్మయోగస్య. కర్మయోగము ఎవరికి? నేను నా నా స్వరూపము ఈ మనసు, బుద్ధి, ఈ శరీరము ఎట్సెట్రా, నేను ఫలానా అనే ఐడెంటిఫికేషన్ ఉన్నది. నేను ఫలానా గోత్రానికి చెందిన వాడిని, నేను ఫలానా కులానికి చెందిన వాడిని, నేను ఫలానా దేశానికి చెందిన వాడిని, నేను పురుషుడను, నేను స్త్రీని, నేను తల్లిని, నేను తండ్రిని, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇటువంటి ఆ అభిమానం ఉండాలి. అభిమానం ఉండి అప్పుడు అలా అభిమానం ఉన్న వ్యక్తి యొక్క ఆ వ్యక్తిని అడిగారు అనుకోండి, నీ స్వరూపం ఏంటి అని అడిగారు అనుకోండి, నేను ఎంబీఏ చదివాను, నేను పెళ్లి చేసుకున్నాను, నేను అదేదో డాక్టర్ని, నేను ఇంజనీర్ని, ఇలా ఉంటుంది అభిమానం. సో అదేమైంది? అది సక్రియ ఆత్మస్వరూపావస్థ. ఆత్మకి క్రియ లేదు, కానీ నేను కర్తను అనుకుంటే క్రియతో కూడుకున్నటువంటి ఆత్మస్వరూపము. సో అక్కడికి ఆల్రెడీ సూపర్ ఇంపోజిషన్ జరిగిపోయింది. కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి ఆత్మస్వరూపము అంటే నా స్వరూపము సక్రియము అనేటటువంటి కన్ఫ్యూజన్ కలవాడికి కర్మయోగం. కర్మయోగశ్చేత్ ఇహ గీతాశాస్త్రే తత్ర తత్ర ఆత్మస్వరూప నిరూపణ ప్రదేశేషు సమ్యక్ జ్ఞాన మిథ్యాజ్ఞాన తత్కార్య విరోధాత్ అభావ ప్రతిపాద్యతే. ఇక్కడ గీతాశాస్త్రం నంటూ అక్కడక్కడ ఈ రెండింటికి తేడాలు చెప్పడానికి చెప్తున్నారు. అంటే ఆత్మజ్ఞాని యొక్క పర్స్పెక్టివ్ కి అనాత్మజ్ఞాని యొక్క పర్స్పెక్టివ్ కి తేడాలు చెప్పి అనాత్మజ్ఞానికి కర్మయోగం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అనాత్మజ్ఞానికి దుఃఖ నివృత్తికి మార్గం ఏమిటి? దుఃఖాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మార్గము కర్మయోగము అని చెప్తున్నారు. అది చెప్తున్నారు గీతాశాస్త్రే తత్ర తత్ర ఆత్మస్వరూప నిరూపణ ప్రదేశేషు సమ్యజ్ఞాన మిథ్యాజ్ఞాన కార్య విరోధాత్ అభావ ప్రతిపాద్యతే. యస్మాత్ తస్మాత్ అంటే ఏ కారణముల చేతైతే ఈ విధంగా ఈ డిస్టింక్షన్ ని చూపించారో ఆ కారణం చేత ఆత్మవిద నివృత్త మిథ్యాజ్ఞానస్య విపర్యయ జ్ఞానమూల కర్మయోగ న సంభవతి ఇది ఉక్తం స్యాత్. ఫైనల్లీ ఏం తెలిచారు? ఆత్మవేత్త అంటే నివృత్త మిథ్యాజ్ఞానస్య, మిథ్యాజ్ఞానము పూర్తిగా తొలగిపోయినటువంటి ఆత్మవేత్తకు, రెండు షష్ఠి ఏకవచనాలే, విపర్యయ జ్ఞానమూల కర్మయోగ న సంభవతి. ఆత్మ జ్ఞానానికి ఆపోజిట్ అయినటువంటి కర్మయోగం అంటే ఆత్మజ్ఞానానికి ఆపోజిట్ అయిన పర్స్పెక్టివ్ ఏంటి? నేను కర్తను అనే పర్స్పెక్టివ్ కి కర్మయోగం. నేను కర్తను కాను అనుకున్న వాడికి కర్మయోగము లేదు, కర్మ సన్యాసము లేదు. నేను కర్తను అనుకునే పర్స్పెక్టివ్ ఉంటేనే కర్మయోగం సంభవం అవుతుంది. సో ఆత్మవేత్తకు కర్మయోగ నా సంభవతి ఇది ఉక్తం స్యాత్. అది అప్పుడు ఆ విధంగా చెప్పుట యుక్తమైనటువంటి మాట వలె ఉంటుంది. అంతేనే గాని దాని ఆపోజిట్, అంతేనే గాని ఆత్మవేత్తకు చెప్తున్నటువంటి మాటలు కాదు ఇవి అని చెప్పడానికి. ఇదంతా ఎందుకంటే ఆ ప్రశ్న యొక్క సిగ్నిఫికెన్స్, ప్రశ్న అడిగిన వాని యొక్క మనస్థితి యొక్క సిగ్నిఫికెన్స్ అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ప్రశ్న అడిగిన వాని యొక్క మనస్థితిని అర్థం చేసుకోవాలి, అతని పర్స్పెక్టివ్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు ప్రశ్న అర్థమవుతుంది, అప్పుడు ఆ ప్రశ్నకి చెప్పిన సమాధానం కూడా అర్థమవుతుంది. సో అందుకని చాలా మౌలికమైనటువంటి డిస్టింక్షన్. సో మళ్ళీ జస్ట్ సింపుల్ గా ఆత్మవేత్తకు చెప్తున్నటువంటి మాటలు కాదు ఈ కర్మ సన్యాసము, కర్మయోగం రెండు రిలవెంట్ కాదు. ఏది అర్జునుడికి అర్థమైనటువంటి కర్మ సన్యాసం అంటే ఏంటి? జ్ఞానరహిత కేవల కర్మ సన్యాసం అంటే ఉత్తినే పనులు మానేసి ఓ ఆశ్రమాన్ని ఆశ్రయించి అక్కడ నేను అక్కడికి పోయి శ్రవణము మననము చేసుకుంటేనే కానీ నేను చేయవలసినటువంటి పనులు మానేస్తాను అనుకోవడం అంటే జ్ఞానము లేనటువంటి కేవల సన్యాసాశ్రమం. అది కర్మయోగము. ఈ రెండు కూడా ఆత్మవేత్తకు సంబంధించినటువంటి మాటలు కాదు. ఈ రెండు కూడా అనాత్మవేత్తకే, నేను కర్తను అనుకునేవాడికే సంబంధించినటువంటి మాటలు.
कृतापुदं ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति शांति शांति। हरि ओम।